మనిషి శ్రీకృష్ణ భగవానుడికి నిత్యదాసుడని, కృష్ణ భక్తి భావనలో కర్మలను ఆచరించడమే నిజమైన ధర్మమని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ ప్రతినిధి విభీషణ్ ప్రభుజీ సెలవిచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మహేంద్ర కాలనీ వెంకటేశ్వర ప్రాంగణంలో ఆదివారం నగర సంకీర్తన అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సత్సంగ సమావేశంలో ఆయన భక్తులను ఉద్దేశించి ప్రవచించారు. కృష్ణ రసభావనలో మనిషి నిమగ్నమై ఉండడం ద్వారా శ్రీకృష్ణ భగవానుడితో ప్రత్యక్ష బంధాన్ని ఏర్పరచుకోగలరని వెల్లడించారు. భగవానుని ఆదేశాలు పాటించే భక్తులు కర్మబంధనాలను బడిసి దివ్యస్థితికి చేరుకుంటారని పేర్కొన్నారు. ప్రస్తుత కలియుగంలో హరేకృష్ణ మంత్రమే ముక్తికి మార్గమని, ప్రతిరోజు మహామంత్రం జపం చేయడం ద్వారా కలిగే అనుభూతిని వేరెవరూ పొందలేరని అన్నారు. ఈ సందర్భంగా శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలోని 53వ శ్లోకాన్ని సోదాహరణగా వివరించారు. అంతకుముందు శ్రీకృష్ణ కీర్తనలతో కాలనీలోని ప్రధాన వీధులలో శోభాయాత్ర నిర్వహించారు. కీర్తనలకు అనుగుణంగా భక్తులు నృత్యాలు చేస్తూ ఆనంద పారవస్యంలో మునిగిపోయారు. ఇదే క్రమంలో 185 వారాలుగా అప్రతిహతంగా కొనసాగుతూ వస్తున్న నగర సంకీర్తన కార్యక్రమాన్ని వివిధ మాధ్యమాల ద్వారా జనబాహుళ్యానికి పరిచయం చేస్తూ ప్రాచుర్యం కల్పిస్తున్న ప్రముఖ పాత్రికేయులు వై శ్రీనివాసరెడ్డి, జె శ్రీనివాసరెడ్డి, అంజన్న, మోహన్ రెడ్డి, జ్ఞానరెడ్డి, వీరేశంలకు విభీషణ్ ప్రభుజీ శాలువాతో సత్కరించి భగవద్గీత పుస్తకాలను అందజేశారు. శ్రీల ప్రభుపాదుల స్ఫూర్తితో మార్నింగ్ వాక్ జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శ విద్యాలయం ప్రాంగణంలో శ్రీల ప్రభుపాదుల స్ఫూర్తితో ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు హరేకృష్ణ మూవ్మెంట్ బాధ్యులు ప్రకటించారు. మార్నింగ్ వాక్లో భాగంగా హరేకృష్ణ మహామంత్ర జపంతో వాకింగ్, కీర్తనలు, ఏరోబిక్స్, యోగా, ప్రాణాయామం, కథాశ్రవణం కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములై మానసిక ప్రశాంతతో పాటు శారీరక దృఢత్వం కలిగి ఉండాలని కోరారు.